కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి అధికారం కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టే పార్టీల నాటకాలు ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. క్రమశిక్షణ లేకుండా ఏ సంస్థ ఏ పార్టీ బాగుపడదని, పార్టీ లైన్ దాటే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. పార్టీ పెద్దల్ని శాసనసభ్యులకి అన్నింటినీ కూడా వివరంగా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు. మీకు ఆ బుక్లెట్స్ కూడా పంపించమని చెప్పారు. ఆ యొక్క వివరాలు మీకు కూడా తెలియాలి. అవసరమైతే మళ్ళీ పార్టీ కార్యాలయాల్లో శాసనసభల వారీగా ఎమ్మెల్యేలు కానీ నేను వచ్చినటువంటి పెద్దలు కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మన తప్పు లేదు, ఇది ఎప్పుడు 14 సంవత్సరంలో మొదలైనటువంటి ఈ గోదావరి జలాల వాడకం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ ఎఫెక్స్ కమిటీలో ఏం జరిగింది, అక్కడ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాట్లాడింది, తర్వాత మళ్ళీ ముందు తర్వాత అక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏం మాటలు జరిగింది, ఏ రకంగా జరిగింది, దీని యొక్క అంకురార్పణ ఏంటి, దీని యొక్క కథ ఏంటి, వీటన్నిటినీ కూడా మన ప్రజల దగ్గర తీసుకెళ్ళకపోతే మనమేదో మన జలాలు తీసుకెళ్లి వేరే వాళ్ళకి దానాదత్తం చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. పార్టీ పెద్ద